బోన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని మే 7వ తారీఖున 2025న హైదరాబాద్ ఎడిషన్ వచ్చింది ఆంధ్రజ్యోతిలోని. దీని గురించి చూద్దాం. వైసీపీ హయాంలో 16.30 ఎకరాలు చెరబట్టారని ఏపీ సర్కార్ విజిలెన్స్ నివేదికలో తేలిందని, క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుందని చెప్తున్నారు. దీని గురించి చూద్దాం. వైసీపీ నేత బోన కరుణాకర్ రెడ్డి భూ అక్రమ భాగవతం బయటపడిందని, గత ప్రభుత్వ హయాంలో ఆయన 16 ఎకరాల 30 గుంటల భూమిని చెరబట్టారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చిందని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక కూడా ఇచ్చిందని పేపర్లో రాసుకుని వచ్చారు. భూ అక్రమణకు సంబంధించిన భూమున కరుణాకర్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను స్పందనగా విజిలెన్స్ అధికారుల బృందం ప్రత్యేక విచారణ కూడా చేపట్టింది. తిరుపతి గ్రామీణ మండలం, తిరుచునానూరు, తిరుపతి అర్బన్ నగర మండలం, మంగళం గ్రామంలోని తిమ్మినాయుడిపాలెం తదితర గ్రామ పరిధిలోని తిమ్మినాయుడిపాలెం అన్నమాట. ఈ గ్రామ పరిధిలోని తిమ్మినాయుడిపాలెం అనే గ్రామ పరిధిలోని 16.30 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని విజిలెన్స్ నిర్ధారించింది. తిరుచునారులోని సర్వే నెంబరు 472, 473, 474లో 15.36 ఎకరాల భూమి భువన కుమారుడు ఆయన భార్య రేవతిపేటకు ఉంది. కానీ పొజిషన్ ఉన్న భూమిని సర్వే చేయగా మొత్తం 24.36 ఎకరాలుగా తేలింది. అందులో 9 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్టు విజిలెన్స్ నిర్ధారించింది. అంటే సర్వే నెంబర్లు తిరుచునారులో ఉన్న సర్వే నెంబర్ 472, 473, 474లో 15.36 ఎకరాల భూమి భువన కుమారుడు ఆయన భార్య రేవతి పేరుగా ఉంది. కానీ పొజిషన్లో ఉన్న భూమిని సర్వే చేయగా మొత్తం 24.36 ఎకరాల భూమిగా తేలింది. ఇందులో 9 ఎకరాల భూమిని ఆక్రమించినట్టుగా విజిలెన్స్ నిర్ధారించింది. అలాగే మంగళం గ్రామంలో సర్వే నెంబర్ 47 పరిధిలో 10.37 ఎకరాల భూమి ఆక్రమణ ఉన్నట్లు విజిలెన్స్ గుర్తించింది. ఇందులో ప్రభుత్వ భూమి 7.30 ఎకరాలు ఉంది. ఈ మేరకు విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై రెవెన్యూ మంత్రిని అనగానే సత్యప్రసాద్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఆయా భూములను స్వాధీనం చేసుకోవాలని, భూములపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి అనగానే ఆదేశించారని పేపర్లో రాసుకుని వచ్చారు. ఈ విధంగా బోన కబ్జా చేసినట్టు ఆ సర్వే నెంబర్ 472, 473, 474లోని 15.3 ఎకరాలు ఉండాలి. కానీ 24.3 ఎకరాలుగా ఉన్నట్టు చూపిస్తుంది, పొజిషన్ చూపిస్తుంది. అంటే 9 ఎకరాలు ఆక్రమించినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారన్నమాట. అలాగే సర్వే నెంబర్ 45 పరిధిలోని మంగళం గ్రామంలో సర్వే నెంబర్ 47 పరిధిలోని 10.37 ఎకరాలను భూములను ఆక్రమించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంగా 16.30 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్టు మంత్రి అనగానే సత్యప్రకాష్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.